ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అక్కడ ఉండి అక్కడ వారికి పని లేని కారణంగా మళ్ళీ వెనక్కొచ్చి ఇదే పూరి గుడిసెలో నివసిస్తున్న సందర్భాలు ఈనాడు కోకొల్లలో ఉన్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కావద్దని ఎక్కడైతే ప్రతి నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అదే నియోజకవర్గంలో ప్రభుత్వం ఎక్కడైతే స్థలం ఉందో ప్రభుత్వ స్థలంలోనే అత్యంత అధునాతనంగా పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అక్కడ ఇల్లు ఇచ్చే ఏర్పాటును చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఇచ్చే భూమి విలువ నాకు తెలిసి ఎక్కడా కూడా ఎకరం 100 కోట్ల కంటే తక్కువ ఉండదు. అయినా కూడా నా పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడాలని నా పేదింటి అన్నదమ్ములు చిరకాల కోరిక చిరు కోరిక ఏదైతే ఉందో ఒక చిన్న ఇల్లు నేను జీవించి ఉన్నప్పుడే కట్టుకోవాలనే కోరిక ఏదైతే మిగిలిపోయిందో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఆ కోరికని తీర్చబోతుంది. మొదటి విడతగా ఈ 3 కార్పొరేషన్లోని ప్రతి నియోజకవర్గానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఇన్ఛార్జి మంత్రులు సమక్షంలో శంకుస్థాపన చేసుకొని ఏదో శంకుస్థాపన ఇయ్యాల చేస్తే 10 సంవత్సరాలకు పూర్తయ్యే విధంగా కాకుండా మొదటి సంవత్సరంలోనే శంకుస్థాపన చేసిన సంవత్సరంలోనే ఇల్లును కూడా పూర్తి చేసి ఆ పేదింటి ఆడబిడ్డకి మీ పెద్దన్న రేవంత్ అన్న ఇచ్చే గిఫ్ట్ గా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత భరోసా ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ రెండో విడత కూడా తప్పకుండా జిహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీకు రిజిస్ట్రేషన్ శాఖ పక్షాన కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాము. ఈ